ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మముల్ గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరటగందు రకించన వైష్ణవాగ్రి సంస్థాన రజోభిషక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర. ప్రహ్లాదుడు హిరణ్యకశపుడితో గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి ఎప్పటికీ అద్భుతాలను చూపించలేడు. అదేవిధంగా కర్మలను ఆచరిస్తూ అదే సర్వస్వం అన్న భావనతో జీవితాన్ని గడిపేవాడు విష్ణు మాహాత్యాన్ని తెలుసుకోలేడు. ఎవరైతే నిరంతరము విష్ణు భక్తుల సేవ చేస్తూ తద్వారా విష్ణుతత్వం ఏమిటో తెలుసుకుంటూ అందరిలో ఆ వైష్ణవ అంశని చూస్తారో, విష్ణు భక్తుల యొక్క పాదధూళిని శిరస్సున ధరించి అంతా విష్ణుమయం అన్న భావనతో సంచరిస్తారో వారికి మాత్రమే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమవుతుంది అని అందరిలో నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ విష్ణు చైతన్యాన్ని ఎలా దర్శించాలో మనకు వివరించాడు. అదే విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి వివరిస్తున్నాడు. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీర పండిత మన్యమానాః దంద్రన్యమాణః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానాయ ధాంధాః. ఎప్పుడైతే అన్నీ నాకే తెలుసన్న అహంకారంతో, తానే పండితుడునన్న భావనతో, తనకంటే మరెవ్వరూ గొప్పవారు కాదు అన్న ఆలోచన స్రవంతితో గురువు ప్రవర్తిస్తూ అంధుడు ఇంకొక అంధుడికి మార్గదర్శకం చేసినట్టు ప్రపంచమంతా తిప్పుతూ ఉంటాడు. కానీ నిజమైనటువంటి విజ్ఞానం ఏది శిష్యుడికి అందించలేడు. ఆత్మజ్ఞానం కావాలి అంటే అందరిలో ఉన్న ఆ భగవత్ చైతన్యాన్ని అనునిత్యము దర్శించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎదుటివారికి బాధ కలిగించటము ఆ పరమేశ్వరుణ్ణి బాధించటము అన్న భావనతో ఉండాలి. అది నిజమైనటువంటి సాధన క్రమం. ఆ ఆలోచన మనలో ఉన్నప్పుడు ఎవరు అవస్థపడ్డా మన పరిమితులను మించి వారికి సహాయం చేయాలన్న ఆలోచన మనలో ఉద్భవిస్తుంది. అద్భుతమైన ఉదాహరణలు ఆధునిక సమాజంలో కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు మనం వినే ఉంటాం. వారు ఒకరోజు తెల్లవారుజామున చలితో వణుకుతూ ఒక రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి రిటైరింగ్ రూమ్లోకి సేద తీరటం కోసం వెళ్ళారు. లోపలికి వెళ్ళటానికి కొంత పైకం చెల్లించాలి. ఆయన దగ్గర ఏమీ లేదు. అలా లోపలికి వస్తున్నటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి అధికారి అడ్డగించాడు. అతనిని తోసి రాజని అధికారంగా తాను అక్కడ ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నాడు. ఈ విషయాన్ని రైల్వే స్టేషన్ మాస్టర్కి తెలియజేయగానే స్టేషన్ మాస్టర్ వచ్చి ఆయనను చూసి ఆశ్చర్యంతో నమస్కరించి, ఇలా వచ్చారేమిటి అనగానే, ఏదో 2-3 రోజుల నుంచి తిరుగుతూ వచ్చానయా అని సమాధానం చెప్పాడు. పొద్దున్నే ఏమన్నా టిఫిన్ తీసుకుంటారా అంటే, టిఫిన్ ఏమిటి, 2 రోజుల బట్టి భోజనమే లేదు, ఆహారం తెప్పించమన్నాడు. భోజనం చేసిన తరువాత తిరిగి ప్రయాణమవుతున్న సమయంలో వారి దగ్గర పైకం లేని విషయాన్ని గమనించి అక్కడ ఉన్నవారంతా ఒక 70 రూపాయలు ఆ రోజుల్లో వారి చేతికి అందించారు. టిక్కెట్ కొనిచ్చి
ట్రైన్ ఎక్కుతున్నటువంటి ప్రకాశం పంతులు గారి దగ్గరికి పరిచయస్తుడు ఒకడు వచ్చి నమస్కరించాడు. ఏమిట్రా ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తే, కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నానండి, పైకం కోసం ఆలోచన చేస్తున్నాను అని చెప్పగానే వాళ్ళంతా సమకూర్చిన 70 రూపాయలు ఆలోచించకుండా వాడి చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తనకి ఎలాగా మళ్ళీ ఆహారం దొరుకుతుందా లేదా ఈ ఆలోచన చెయ్యలేదు. అందుకే అలాంటి మహానుభావులు చూపిన మార్గంలో మనం ప్రయాణిస్తూ శ్రేయోపథంలో ముందుకు సాగిపోయేటువంటి సాధన క్రమాన్ని అలవరుచుకున్నప్పుడు మాత్రమే అద్భుతమైన వేద విజ్ఞానాన్ని యొక్క ప్రాశస్త్యాన్ని గమనించగలిగిన వాళ్ళం అవుతాం. అంధేనైవ నియమాన యథాంధాః అంటే ఆధునిక సమాజంలో తమ గొప్పతనాన్ని ప్రకటించటం కోసం, తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ సన్మానాలను అందుకోవటం కోసం తహతహలాడేటువంటి గురువుల యొక్క ఆశ్రయము గుడ్డివారి ఆశ్రయం లాంటిదే అని యమధర్మరాజు నచికేతుడికి తెలియజేస్తూ, నసాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పరైతి మానీ పునః పునః వశమాపద్యతే మే. విత్తమోహేన, డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో, బాలం మూఢం, మూఢుడైన వాడు, ఇంకా బుద్ధి వికసించనివాడు, విత్తమోహేన ప్రమాద్యంతం బాలం మూఢం, డబ్బును సంపాదించాలన్న ఆలోచనతో మతి పోగొట్టుకున్న మూఢుడు, బుద్ధి వికసించనటువంటి వ్యక్తి సాంపరాయః న ప్రతిభాతి, తన ముందు గతి ఏమిటి అన్న ఆలోచన చేయలేడు. వాడి ఆలోచన ఎంతసేపు అయం లోకః నాస్తి పరైతి, కనబడుతున్నదే ప్రపంచము, దీని తర్వాత ఇంకొక స్థితి లేదు అన్న భావనతో ఉంటాడు. ఈ విషయాన్ని అయం లోకో నాస్తి పరైతి మాని అన్న విషయాన్ని ప్రత్యేకంగా నచికేతుడికి ఎందుకు తెలియజేస్తున్నాడు యమధర్మరాజు అంటే, అంతకు ముందు నచికేతుడు అడిగిన ప్రశ్నని ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏయం ప్రేతే విచికిత్సే మనుష్యే అస్థితైకే నాయమస్థితి చైకే ఏతద్విద్యాం అని యమధర్మరాజును ప్రశ్నించాడు తన 3వ వరంగా. ఏయం ప్రేతే, జీవుడు దేహాన్ని వదిలేసిన తర్వాత ప్రేతాత్మగా మారతాడు. ఇలా ప్రేతాత్మగా మారినవాడు ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తాడా? అసలు ఈ దేహం వదిలిన తర్వాత అస్థితైకే నాయమస్థితి చైకే, అలాంటి స్థితి ఉంటుందా ఉండదా? అందరి ప్రాణాలను హరించేది నీవే కదా, నీకే తెలుసు కదా ఈ విషయం, కాబట్టి నీ నుంచే నేను నేర్చుకోవాలి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఇక్కడ అయం లోకో నాస్తి పరైతి మానీ, కనపడేదే లోకం, యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్, ఏదైనా చేసి డబ్బు సంపాదించు, అప్పు చేసైనా ఆనందాన్ని అనుభవించు, ఆ తర్వాత అప్పెగ్గొట్టి విదేశాలకు పారిపోవు. అడిగాడేవాడు, దానివల్ల నీకేమవుతుంది? అప్పిచ్చిన వాడు నాశనం అవుతాడు, నీకేం జరుగుతుంది? శరీరం శ్మశానంలో తగలబడిన తరువాత ఇక మళ్ళీ పునరాగమం కుతః, మళ్ళీ వచ్చే ప్రశ్నే ఉంది. కాబట్టి చేయాల్సింది ఏమిటి? అయం లోకే నాస్తి పరైతి, ఇదే కనబడుతున్న లోకం, ప్రత్యక్షమేవ ప్రమాణం, కనబడుతున్నదే నిజం. కనబడకుండా ఉన్నటువంటి సూక్ష్మ శక్తులు, దేవతా శక్తుల యొక్క దేహం వదిలేసిన తర్వాత చేరేటువంటి లోకముల యొక్క ఆలోచనే ఉండదు. చార్వాక మతమే అది. దానివల్లనే మనం ఎలాంటి సత్కర్మ ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నా ఇదంతా సమాజాన్ని నాశనం చేసేటువంటి సాంప్రదాయము, అనవసరమైనటువంటి ధనాన్ని తగలేసేటువంటి ఆచారము అని
ఏ పండుగ నాడు ఏ సత్కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన చేసినా అనేకమైనటువంటి పీడాకార శక్తులు ఆవరించి అయం లోకో నాస్తి పరైతిమాని, ఇదే నిజము, కనబడుతున్నదే చెయ్యండి, ఏవేవో చేయమంటారు, పిండాలు పెట్టమంటారు, శ్రాద్ధకర్మలు చేయమంటారు, మాఘస్నానాలు చేయమంటారు, శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, అభిషేకము చేయమంటారు. ఇవన్నీ చేయటం వల్ల ఏం ప్రయోజనము? ఇదంతా శ్రేయో మార్గం అని చెబుతారు. ఇవన్నీ ఉట్టి మాటలు. శివరాత్రి నాడు ఉపవాసమే కాదయ్యా, ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల 15 రోజులకు ఒక్కసారి 36 గంటలు ఉపవాసం చేయటం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి నుంచి బయటపడవచ్చని జపాను శాస్త్రజ్ఞుడు నిరూపించి నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే 3 పూటలా తిని అయం లోకో నాస్తి పరైతి మాని అభిమానంతో తనకే అన్నీ తెలుసన్నటువంటి దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అని చెబుతుంది భగవద్గీత. అన్నీ తమకే తెలుసు, తమ పరిమితమైన మేధస్సుకు తోచినదే సత్యము. ఏ విధంగానైనా సరే తన వాదనే గెలవాలి. ఇలాంటి మూర్ఖమైన ఆలోచనతో ఎవడైతే ఉంటాడో పునః పునః వశమాపద్యతే మే, వాడు నా దగ్గరికే వస్తుంటాడు. అంటే అర్థం ఏమిటి? దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి పొరలనేయాల మనకు అని ప్రహ్లాదుడు అన్నట్టు పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం. పుడుతూ చస్తూ ఆసురీమ్యోని మాపన్నాహం ఊఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమాంగతిం. భగవద్గీత చెబుతుంది. ఎన్నిసార్లు పుడతావయ్యా? పుట్టినప్పుడల్లా కర్మలు ఆచరిస్తావు. కర్మలు ఆచరించిన తర్వాత ఆ కర్మల ఫలాన్ని అనుభవించాలి అంటే దేహం ఉండాలి. ఈ దేహం నువ్వు ఆచరించిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి అంత ఆయు ప్రమాణం లేదు. కాబట్టి ఏం చేస్తావు? మళ్ళీ పుడతావు. మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ కర్మలు చేస్తావు. ఇంతకు ముందు జన్మలో చేసిన కర్మలు అనుభవించడానికే ఆయు ప్రమాణంతా చాలక దేహాన్ని వదిలేసిన నీవు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినప్పుడు అక్కడ కర్మలను ఆచరించి వాటి ఫలాన్ని అనుభవించటం ఎందుకు వచ్చిన గొడవ? ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ దొరికినప్పుడు దాన్ని సరియైన మార్గంలో, శ్రేయో మార్గంలో ముందు నడుపుకుంటూ గురువు యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని అందుకోవటానికి సరియైన గురువు యొక్క ఆశ్రయంలో అద్భుతంగా ఆనందదాయకమైన జీవితం గడుపుతూ తరించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయమని చెబుతూ ఉన్నాడు యమధర్మరాజు నచికేతుడికి. పునః పునః వశం ఆపద్యతే మే వశం ఆపద్యతే. నా దగ్గరికే వస్తాడు. వాడు చేసిన కర్మలనన్నింటికీ 21 నరకాలలో బాధలు అనుభవించిన తరువాత ఆకాశంలో మేఘమై వర్షించి ఆ వర్షించినటువంటి నీరు ధాన్యం రూపంలో మారి పురుషుడి యొక్క తేజస్సుగా స్త్రీ గర్భంలోకి ప్రవేశించి పుట్టుక దొరికితే మళ్ళీ మానవుడిగా ఆవిర్భవిస్తే మళ్ళీ తరించటం కోసం సాధన ప్రారంభిస్తే ముక్తి పొందుతాడు. లేదా పునః పునః వశమాపద్యతేమి, మళ్ళీ నా దగ్గరకు రావాల్సిందే. కనుక గురువు యొక్క ఆశ్రయము, గురువు చూపిన బాటలో నడుస్తూ ఆయన అందించిన విజ్ఞానాన్ని అనుష్ఠానం ద్వారా ఆచరిస్తూ ఆనందదాయకమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలియజేసేదే ఆర్షవాంగ్మయం. నిజానికి ఏ విధంగానైతే నచికేతుడు నాకు ఈ సుఖాలేమీ వద్దు, కేవలం నాణ్యం తస్మాత్ నచికేతో వృణీతే, ఇంకొక వరమే నేను కోరుకోను, వరస్తుమే వర ఏవ వృణీతే వరణీయ సయేవా, ఆ ఆత్మవిద్యనే ప్రసాదించమంటూ రాజభోగాలను, పుత్ర పౌత్రులను అన్నింటినీ వదులుకున్నాడు. అలా వదులుకున్న ఇంకొక వ్యక్తి బుద్ధుడు.
శుద్ధోదన మహారాజు కుమారుడు. అసలు ముసలితనం అంటే ఏమిటో, మృత్యు అంటే ఏమిటో కుమారుడికి తెలియకుండా పెంచాలన్న ఉద్దేశంతో కట్టడి చేసి మరీ పెంచే ప్రయత్నం చేశాడు శుద్ధోదన మహారాజు. కానీ ఒక్కరోజు బయటికి వెళ్ళి ముదసలితనంతో బాధపడుతున్న మనిషి యొక్క పరిస్థితి, మృత్యువు వరించటం వల్ల శవమైనటువంటి ఇంకొక వ్యక్తి పరిస్థితి గమనించి జీవితం అంటే ఇంత బుద్భుతప్రాయమైనదే అని భావించి రాజభోగాలన్నీ వదిలేసి వటవృక్షం కింద కూర్చొని బుద్ధుడిగా మారాడు. నచికేతుడు అన్నీ వదిలేశాడు, బుద్ధుడు అన్నీ వదిలేశాడు. బుద్ధుడికి నచికేతుడికి తేడా ఏమిటి అంటే, నచికేతుడికి యమధర్మరాజు లాంటి గురువు దొరికాడు. బుద్ధుడు అలా కూర్చొని జ్ఞానోదయం కావాలని చూశాడు. అందుకే బుద్ధుడు తన బోధనలో ఏం చెప్పాడు? శూన్యం శూన్యం శూన్యమేవ అన్నాడు. నచికేతుడేమన్నాడు? పూర్ణం పూర్ణం పూర్ణమేవ అన్నాడు. గురువు ఉండటానికి గురువు లేకపోవటానికి తేడా ఇదే. గురు సందేశం కార్యక్రమంలో గురువు యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, గురువు యొక్క ఆశ్రయంలో ఉంటే జీవితం పూర్ణం, గురువు లేకపోతే జీవితం శూన్యం. సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. విత్తమోహంలో ఎప్పుడైతే కూరుకుపోతాడో అప్పుడు విషయాన్ని తెలుసుకోలేకపోతాడు. అయం లోకో పరైతిమాని పునః పునః వశమాపద్యతేమే. ఎప్పుడైతే ఇంకొక లోకం లేదు, కనబడుతున్నటువంటి సమాజము, ప్రదేశము, ప్రవాహము ఇవి మాత్రమే నిజమన్న భావనతో జీవితం గడిపేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో వాడు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకే రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది అంటూ నచికేతుడు అంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఇక ఆత్మవిద్య యొక్క గొప్పదనాన్ని అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు యమధర్మరాజు. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యో శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. అద్భుతమైనటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని విందామన్నా కొందరికి ఇది అందుబాటులో ఉండదయ్యా. శృణ్వంతోపి బహవోయం న విద్యుః. చాలామంది ఆనందంగా ఆసక్తితో ఈ విద్యను వింటారు, కానీ విషయాన్ని తెలుసుకోలేకపోతారు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లభ్యః. ఇక ఈ విద్యను వివరించేటువంటి గురువు ఆశ్చర్యః అరుదుగా ఉంటాడు. ఇక కుశలః కుశలానుశిష్టః జ్ఞాత అపి ఆశ్చర్యః. నేర్పుతో దానిని నేర్చుకునేటువంటి శిష్యుడు కూడా అరుదుగానే ఉంటాడు. అత్యంత అరుదైన ఈ విజ్ఞానాన్ని నీకు అందజేస్తున్నాను అన్న విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి తెలియజేస్తున్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతసిద్ధయోః యతతానపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఎంతోమంది ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని అందుకోవాలని ప్రయత్నం చేసినా మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయోః, వేలలో ఒక్కడికి దీన్ని వినే అవకాశం దొరుకుతుంది. యతతానామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. విన్న
వేల వేలల్లో ఎవడికో ఒక్కడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. అలాంటి అద్భుతమైన ఆత్మ విద్యను వినటానికి సంసిద్ధుడివి కమ్మంటూ నచికేతుడికి యమధర్మరాజు ఆత్మ విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అయం ఆత్మ బలహీనేన లభ్య. ఈ ఆత్మ విద్య బలహీనుడికి అందుబాటులో ఉండదు. బలహీనుడంటే ఎవరు? కేవలం శారీరక దారుఢ్యమేనా అంటే, ఎవరైతే ప్రాపంచిక సుఖాల పట్ల మోహంతో, విత్తమోహేన, కేవలము విషయ సుఖానుభవము మాత్రమే సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో వ్యవహరిస్తారో వారికి ఈ విషయం పట్టుపడదు. పోతనామాచ్యుడు మొట్టమొదట మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఎవరెవరి మీదనో దండకాలు రాశాడు. అనంతరం భాగవత రచన చేస్తూ ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్బడక అంటూ భాగవత రచన చేసే నేపథ్యాన్ని వివరిస్తాడు. ఈ అద్భుతమైన రచన చేసి దీన్ని రాజుగారికి సమర్పిస్తే ఆయన పురంబులు వాహనములు సొమ్ములు ఇలాంటి భౌతికమైన అనేకమైన సంపదలు ఇస్తాడు. కానీ దానివల్ల ఏం ప్రయోజనము? చొక్కి శరీరము వాసి, ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత కాలుచే సమ్మెట వ్రేటులన్బడక. ఆ యమధర్మరాజు పెట్టే బాధలన్నీ పడకుండా ఉండటం కోసం రామచంద్రమూర్తికి దీన్ని అంకితం చేస్తున్నాను అని తన ఆలోచనను ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు మీదికి మరల్చుకున్నాడో అప్పుడు భాగవత రచన చేసి ముక్తిని పొందగలిగాడు, రామచంద్రుని యొక్క దర్శనాన్ని పొందగలిగాడు. అలా ఎప్పుడైతే శ్రవణాయోపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యుః, వినటానికి కొందరికి అవకాశం ఉన్నదు, విన్నా కొందరు దీన్ని అర్థం చేసుకోలేరు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధః, ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. చెప్పేవాడు దొరకటం కష్టం, చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తూ అద్భుతమైన నైపుణ్యంతో ఆ విద్యను ఇంకొకడికి అందించేటువంటి శిష్యుడు దొరకటం కష్టం. అద్భుతమైన ఈ ఆత్మజ్ఞానాన్ని అనుభూతి పొందుతూ అందరికీ అందించే గురువు నిత్యము వేద విజ్ఞానాన్ని ఆచరిస్తూ తన జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే దానిని ఇంకొకరికి అందించే అవకాశము అతనికి ఉంటుంది. ఇక వింటున్న శిష్యుడు గురువుగారి అడుగుజాడలలో నడుస్తూ దానిని అందుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు మాత్రమే అది పట్టుబడుతుంది. ఈ విషయాన్ని ముందరే యమధర్మరాజు నచికేతుడికి తెలియజేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ విద్య యొక్క ఆనుపానులివి, వీటిని అర్థం చేసుకోగలిగితేనే ఇది సార్థకం అవుతుంది. కేవలము కాలక్షేపం కోసం విందాం అనుకుంటే ప్రయోజనం సమకూరదు అన్న విషయాన్ని స్పష్టంగా నచికేతుడికి తెలియజేస్తూ జ్ఞానాన్ని అందుకోవటానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నాడు. అందుకే యమధర్మరాజు లాంటి గురువు దొరకటం నచికేతుడి అదృష్టం. నచికేతుడు ధర్మం కోసము మృత్యువుకైనా సిద్ధమయ్యాడు కనుకనే యమధర్మరాజు నచికేతుడిని కరుణించాడు. సమవర్తి అయిన యమధర్మరాజు ధర్మాన్ని ఆచరించటం కోసం
మృత్యువుకు అయినా సరే సిద్ధపడ్డ నచికేతుడు. వీరిద్దరి మధ్య జరిగిన సంవాదమే కఠోపనిషత్తులోని అద్భుతమైన ఈ విజ్ఞానం. దీన్ని తెలుసుకోగలగటం మన అదృష్టం. తెలుసుకున్న తర్వాత ఆచరించి ఆ అద్భుతాన్ని ఆనందంగా అనుభవించటం కోసం అనునిత్యం సాధన చేయటం మన కర్తవ్యం. మరిన్ని విషయాలు మరొక ప్రసంగంలో తెలియజేస్తాం. ఓ తత్సత్.